या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं तन्मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ధనురాశి వారికి ద్వితీయ స్థానంలో బుధ కుజ రవి శుక్ర 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఈ ద్వితీయ స్థానంలో ఇవి నెల పూర్తిగా సంచారం చేయవు. ఇవి సంక్రమణం నెల మధ్యలో వాటి డేట్ అయిపోగానే వాటి సమయం పూర్తి కాగానే సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తాయి. అలాగే ఆ తృతీయ స్థానంలో రాహుగ్రహం మొదటి నుంచి ఉన్నది. అది సంక్రమణానికి సంబంధించి కాదు, మొదటి నుంచి ఉన్నది. కాబట్టి ఇక్కడ ద్వితీయ తృతీయ స్థానాలలో ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో బుధుడు 3 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు అందరు సహాయ సహకారాలు, మన మాటకి విలువ ఇవ్వటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే బుధుడు మళ్ళీ తృతీయ స్థానంలో 25 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. ఆ 25 రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు అలాగే మనకి ధనానికి లోటు ఉండదు, వాక్కుకి బాగుంటుంది, కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ తృతీయంలోకి వెళ్ళిన తర్వాత సహాయ సహకారాలు, ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు. అయిన వాళ్ళు లేదు, కాని వారు లేదు, తెలిసిన వారు లేదు, తెలియని వారు లేదు. ఈ విధంగా సహాయ సహకారాలు అందడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది ఈ బుధుని యొక్క సంచారం. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 23 రోజుల పాటు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఆ 23 రోజులు ధనానికి లోటు, మాటలో కఠినత్వం, అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేని పరిస్థితి, కంటికి సంబంధించినటువంటి రోగాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి ఆ కంటి వ్యాధులు కాస్త ప్రకోపించేటటువంటి పరిస్థితి. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో 23 రోజులు ఇస్తున్నారు. తదుపరి ఆయన కుంభంలోనికి సంక్రమణం చెంది 5 రోజుల పాటు అక్కడ ఉంటారు. ఆ 5 రోజులు తృతీయ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలనే కుజ భగవానుడు ఇస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో అందరూ సహకరిస్తారు, ఏ పని చేసినా కూడా తెలిసిన వారు తెలియని వారు కూడా సహకరిస్తారు. ఈ విధమైన ఫలితాలు నెల రోజుల్లో ఆయన మనకి 3వ స్థానంలో ఉన్న 5 రోజులు మాత్రమే అనుకూలము, మిగతావి కాదు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 13 రోజులు సంచారం చేస్తారు. అక్కడ ఆయన కూడా ధనానికి లోటు, మాటలో కఠినత్వము, కుటుంబంలో ఆహ్లాదం లేని పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు రవి కూడా. ఆ తదుపరి ఆయన కుంభంలోనికి సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి అక్కడ 15 రోజులు ఉంటారు. ఆ 15 రోజుల్లో తృతీయ స్థానం కాబట్టి తృతీయంలో రవి భగవానుడు ఈ ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలని అందిస్తూ ఉంటారు. అందరి యొక్క సహాయ సహకారాలు అవన్నీ కూడా అందుతూ ఉంటాయి. మనస వాచ కర్మణ ఏ రూపంగానైనా సరే మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో తెలియని వాళ్ళు మన ముక్కు మొహం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ సహాయపడతారు. ఇవన్నీ కూడా ఈ రవి యొక్క కృప వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 5 రోజులు, ఈయన 5 రోజుల తర్వాత సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశిస్తారు. ఇక్కడ మకరంలో అంటే ద్వితీయ స్థానంలో ఉన్న 5 రోజులు మనకి ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. అలాగే కొంచెం కంటి జబ్బులు ఉన్న వారికి కూడా అది ఉపశాంతిని ఇస్తాయి. ఈ శుక్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం ఈ విధమైన ఫలితాలు. తదుపరి ఆయన చెప్పుకున్నాం కదండి, ఆయన కుంభంలో ప్రవేశిస్తున్నారు సంక్రమణం చేసి, అక్కడ 23 రోజులు ఉంటారు. అక్కడ కూడా మీకు 3వ స్థానంలో కూడా శుక్రుడు పూర్తి అనుకూలురే. అక్కడ అందరు సహాయ సహకారాలు అందటం ఇవన్నీ ఉంటాయి. మొత్తంగా నెల రోజులు కూడా మనకి శుభాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఈ 4 శుక్రగ్రహం ఒకటే, అది గమనించుకోండి. అట్లాగే ఈ 4 గ్రహాలు కాకుండా ముందుగానే మనం చెప్పుకున్నాం కదండి, రాహుగ్రహం అక్కడ మొదటి నుంచి ఉంది. సంక్రమణానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ
రాహు తృతీయుల్లో ఉండటం కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అన్ని పుష్కలంగా లభించడం, జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాన్ని రాహు ఇవ్వబోతున్నారు. ఇకపోతే చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. 4వ స్థానం సుఖస్థానము, మాతృస్థానము, విద్యస్థానము, భూమి గృహాలు సంబంధించినటువంటి స్థానం కాబట్టి వాటి అన్నిటిలోనూ కూడా అవన్నీ కోల్పోయి కొన్ని ఇబ్బందులు ఏర్పడక తప్పదు. అర్ధాష్టమ శని అనేది సుఖాలన్నింటినీ కొంచెం దూరం అవుతూ ఉంటాయి, కష్టాలు ఎక్కువ అవుతుంటాయి, దగ్గరకు అవుతూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా శని భగవానుడి వల్ల కలుగుతున్నది. కాకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో గురు సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు చూడండి, వారికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ జరిగేటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ గురువు ఇంకా చాలా కాలం అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి ఈ గురువు యొక్క సంచారం సప్తమంలో మనకి మంచి ఫలితాలు, అవివాహితులు వివాహం అవ్వడానికి, నిశ్చయం అవ్వడానికి, లేదా వివాహం అయిపోయిందండి వారి మధ్యన భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగడానికి, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ గురువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉంటారు. అట్లాగే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వాంఛనీయము కాదు. తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, అలాగే గుళ్ళు గోపురాలకు వెళ్ళలేకపోవటము, అది దేవుణ్ణి ప్రార్థించుకోలేకపోవటం, దేవుణ్ణి దర్శించుకోలేకపోవటము, ఒక మంచి దేవుణ్ణి దర్శించుకోవడం ద్వారా మనకి కలిగేటువంటి ఆనందాలు అవన్నీ కూడా మనం దూరం అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కేతుగ్రహ సంచారం భాగ్యస్థానంలో. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ ధనురాశి వారికి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు ఏమండి. అట్లాగే రాహుగ్రహం పూర్తి అనుకూలంగా ఉన్నారు. రవి 15 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. కుజుడు ఇంచుమించుగా నెల 23 రోజుల పాటు ఆయన అనుకూలంగానే ఉన్నారు. ఈ విధమైనటువంటి పాక్షికంగా 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాహు పూర్తిగా అనుకూలురు, గురువు పూర్తిగా అనుకూలురు. ఈ విధంగా 2 గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం మనకి అనుకూలంగా ఉండే ఒకే రాశిలో సంచరించేటువంటి గ్రహాలు 2 గ్రహాలు, అలాగే శుక్రుడు 3 గ్రహాలు, అలాగే మిగతావి ఈ అంటే బుధుడు లేదనుకోండి, రవి 15 రోజులు, కుజుడు కూడా ఒక 5 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక రకంగా శుభాశుభ ఫలితాన్ని పొందబోతూ ఉన్నారు ఈ ధనురాశి వారు. కాబట్టి మీరు కూడా ప్రతినిత్యము నవగ్రహ జపాలు అవి చేసుకోండి. ఆ 15వ తారీఖున వచ్చే మహాశివరాత్రిని ఉపయోగించుకోండి ఈ దోష నివృత్తి కోసమే కాకుండా సకల శుభాలు పొందడానికి. అలాగే 5వ తారీఖున వచ్చేటటువంటి మకర సంక్రమణం, దాన్ని కూడా సకల కష్టాలని సంకష్ట అంటే అది కదండి, కష్టాలన్నింటినీ పోగొడుతుంది. అందుకనే దాన్ని సంకష్ట హర చతుర్థి అన్నారు, పోగొట్టేటటువంటిది. కాబట్టి ఆ రోజును కూడా ఉపయోగించుకోండి. ఈ 2 మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా గట్టెక్కించగలవు. కేవలం గోచారం మాత్రమే కాదండి, జాతకరీత్యా కూడా ఉన్నటువంటి గ్రహాల దోషాలు కూడా పోగొట్టుకోవచ్చు. శుభం భూయాత్.